హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో సిరిపట్ట దశ నుంచి కంకి తీసే దశ వరకు మనం ఏ మందులు కొట్టాలో ఈ వీడియో ద్వారా మీకైతే తెలియజేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి కూడా నా వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, వీడియోలోకైతే వెళ్దాం. చూడండి, ఇప్పుడు ఇప్పుడు వరి పైరు వచ్చేసి అమ్మడమ్మడి 35 రోజులు దాటిందండి. ఈ టేజీలో మనం ఏ మందు కొట్టాలా మీకైతే వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఇప్పుడు బిర్రు పొట్లు అండి, చూడండి బిర్రు పొట్లు. ఈ బిర్రు పొట్టల టేజీ నుంచి ఈ ఎన్ని తీసే టేజీ వరకు మనం ఏ మందులు కొట్టాలో మీకైతే తెలియజేస్తాను. సిరిపట్ట దశ, ఈ దశ నుండి మనకైతే ఫస్ట్ పైరు ఆకుని మనం పుష్కలంగా ఏ తెగులు లేకుండా తీసుకొని వచ్చామండి. ఇప్పటి నుంచి మనం కంకిని మనం జాగ్రత్త చేసుకోవాలి. ఆ కంకికి ఏం తెగులు పడద్దా మీకైతే వీడియో ద్వారా తెలియజేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అగ్గి తెగులనైతే మనం కంట్రోల్ చేసుకోవాలి. అగ్గి తెగులకు వచ్చేసి బియ్యం అండి, భీమ్ ప్యాకెటు ట్రైకోకోజల్, దాంట్లో ముందు అయితే ఉంటుంది 75 వీసీలో. ఆ ముందు అయితే మనం పొలంపై పిచికారీ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి పాంపాడ తెగులుకైతే ఇది కాంటా ప్లస్, టాటా వాళ్ళ కంపెనీ కాంటా ప్లస్ అయితే పాంపాడకైతే మనం పొలంపై పిచికారీ చేసుకోవాలండి. తర్వాత వచ్చే తెగులు వచ్చేసి ఈ కంకి మీద ఇదే అగ్గి తెగులు. ఫస్ట్లో ఆకుపై మచ్చబడద్ది. తర్వాత వచ్చేసి కంకి తీసే టైంలో, పాలు ఎక్కే టైంలో వచ్చేసి మనకి ఈ కంకికి మెడ ఇరుపు తెగులైతే అగ్గి తెగులు రూపంలో, అగ్గి తెగులనే మళ్ళీ మెడ ఇరుపు తెగులనే అంటారు. ఈ మెడ ఇరుపుకి ఇక్కడైతే కంకి కాడ ఈ మెడ భాగానైతే ఈ అగ్గి తెగులు అయితే సోకద్దండి. అక్కడ ఈ తెగులు సోకిన వల్ల కంకి మొత్తం రెళ్ళంతా పాలెక్కకుండా అక్కడికే ఈ చచ్చు కింద అయితే అయిపోద్దండి. దానికైతే మనం ముందుగానే అగ్గి తెగుల ముందు అయితే కొట్టాలి. తర్వాత ఇన్ని మందులు కొడుతున్నారు కదా, ఒకే మందు ఉంటుంది కదా అని అనుకోవచ్చు. దానికి వచ్చేసి మనం అమిస్టర్ స్టాప్ అయినా, తర్వాత వచ్చేసి నెగిటివ్ అయినా, తర్వాత కస్టోడీ అయినా, ఈ మూడు మందుల్లో ఏ మందైనా బాగా పనిచేస్తుందండి. అది ఈ 3 మందులు దేనికి పనిచేస్తాయి అంటే అగ్గి తెగులకి, పాంపడకి, ఈ కాటికి తెగులకి, ఈ కంకి మీద మెడవీర్పు తెగులకి మేమైతే వడ్ల పొళ్ళు అని అంటామండి. ఆ వడ్ల పొళ్ళకి ఈ మందు అయితే బాగా పనిచేస్తుందండి. తర్వాత వచ్చేసి ఓసు తెగులు అంటే కంకి తీసేసిన మాట తెల్లెన్ను వస్తుందండి. దానికి మనం ముందుగానే
ఈ కార్బోఫైరేట్ గొలికలు అయితే వేసుకోవాలండి. గొలికలు వేసుకున్న వల్ల ఆ మోవులో ఉండే పురుగు చనిపోయేదానికి ప్రయత్నం చేస్తుందండి. అందుకని ముందుగానే మనం ఈ మోమ్ పిప్ అయితే కంట్రోల్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి దోమండి. దోమ పడే టేజీ అండి. ఆ దోమ కానీ పడితే మన పొలం అంతా ఒక గూడు కానీ పడిందంటే దోమ, అది ఒక రోజుకే ఒక దుప్పటి ఎడల్పున తినేస్తుందండి. ఆ దోమకైతే ముందుగానే జాగ్రత్తగా మనం ముందుగానే మందు అయితే కొట్టుకోవాలి. చాలా మార్కెట్లో చాలా మందులైతే ఉన్నాయి. మామూలుగా అయితే చెస్ మందు అయితే కొట్టుకుంటే బాగా పనిచేస్తుందండి. ఇంకా మార్కెట్లో రకరకాల మందులు అయితే ఉన్నాయి. మీకు మీ ప్రాంతంలో ఏ మందు దొరుకుద్దో ఆ మందు దోమకైతే కొట్టుకోండి. తర్వాత వచ్చేసి ఈ కంకి మీద నల్లి అయితే ఉంటుందండి. ఆ నల్లి కూడా ఒడ్లని పాలెక్కకుండా ఆ రసాన్ని పీల్చేస్తుందండి ఆ నల్లి. దానికి కూడా మందు కొట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి ఈ కంకి మీద లద్దె పురుగు అయితే ఉంటుందండి. ఆ లద్దె పురుగుకి మనం కొరాజిన్ ముందు అయితే పొలంపై పిచికారీ చేస్తే కంపల్సరిగా లద్దె పురుగు చనిపోయే అవకాశం ఉంటుందండి. సరే ఫ్రెండ్స్, నేనైతే ఈ బిర్రు పొట్ట దిశ నుండి కంకి తీసే స్టేజీకి నేనైతే మందులైతే తెలియజేశానండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాతి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.